శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్కారం. చారుహాస ఇది అమ్మవారి 4 అక్షరాల నామం. ఇది 242వ నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు చారుహాసాయై నమః అని చెప్పాలి. చారుహాస అంటే అందమైన మందహాసము కలది అని అర్థం. అమ్మవారి తేజస్సు సూర్యుని ప్రకాశంగాను, సాన్నిధ్యం చంద్రుని వికాసంగాను ఉంటాయి. చంద్రుని వికాసానికి కారణం వెన్నెలే. అమ్మవారి ముఖం నిండు శరత్పూర్ణిమ బింబం. అసలు చంద్రుడే అందంగా ఆహ్లాదకరంగా ఉంటాడు. ఆ చంద్రుడు నవ్వితే ఇంకా ఎంత అందంగా ఆహ్లాదకరంగా ఉంటుందో అలాంటి అందమైన చంద్రుని ఆహ్లాదకరమైన నవ్వును కలిగి ఉండే అమ్మవారి హాసం అతి మనోహరంగా ఉంటుంది. ఈ నవ్వులో స్వచ్ఛత, పవిత్రత, ప్రసన్నత ప్రకృష్టంగా ఉంటాయి. కాబట్టే చారుహాస అనే నామం చెల్లింది అమ్మవారికి. మూకుడు అనే మూగకవి అమ్మవారి అనుగ్రహంతో అమ్మవారి ఈ మందహాసం మీద మందస్మిత అనే శతకం ఆసువుగా చెప్పాడు. మూక పంచశతిలోని 5వ భాగమే ఈ శతకం. అమ్మవారి మందహాసాన్ని ధ్యానం చేసిన వారికి ప్రాపంచిక, పారమార్థిక సుఖాలు 2 దక్కుతాయి. అంటే అమ్మవారి ఈ మధుర హాస ధ్యానం భోగ మోక్షప్రదం అన్నమాట. మనోహరమైన మందహాసం కలది అని ఈ నామానికి అర్థంగా చెప్పుకోవచ్చు. శ్రీమాత్రే నమః. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఛానల్లో కొత్త నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ట్యాప్ చేయండి.